శ్రీమాత్రే నమః. దీపావళి హిందూ మతంలో ఒక ప్రత్యేకమైన విలువ గల పెద్ద పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా కులమత భేదరహితంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి ఎంతో సంతోషంగా జరుపుకునే ఒక పర్వదినం. మరి ఇలాంటి పర్వదినం రోజున లక్ష్మీదేవి అనుగ్రహం తమకు కలగాలని, సంవత్సరమంతా ఎలాంటి ఈతిబాధలు కష్ట నష్టాలు లేకుండా సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటూ లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి మనం దీపావళి రోజున దీపాలను ఏ విధంగా పెట్టాలి, ఎలా పెడితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలుగుతుంది అనే విషయాలను గురించి మాట్లాడినట్లయితే వాటన్నిటిని ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, దీపం పరబ్రహ్మ స్వరూపం, జ్ఞానానికి చిహ్నం. చీకట్లను ప్రాలద్రోలి వెలుగులను ఏ విధంగా కురిపిస్తుందో అదేవిధంగా మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన సముపార్జన చేయాలన్నదే దీపం వెనుకున్న ఆంతర్యం. అందుకే అన్ని పవిత్ర సందర్భాలలోనూ ఆలోచనలకు సాక్షిగా జ్యోతిని వెలిగిస్తారు. దీపపు కుందిలో పోసే నెయ్యి లేదా నూనె మనలోని అహంకారానికి, వత్తి కోరికలకు సంకేతం. దేవుడి ముందు దీపం వెలిగించగానే ఆ వెలుగుకు మనలోని దుర్గుణాలన్నీ క్రమక్రమంగా దహించుకుపోతూ సన్మార్గం వైపు అడుగులేస్తున్నామని గ్రహించాలి. అందుకే భారతీయ సంప్రదాయంలో దీపానికి విశేష స్థానం ఉంది. దీపావళి అంటే దీప సముదాయం అని అర్థం. అంధకారం నిరాశకు, అజ్ఞానానికి గుర్తు. కాంతి ఆశకు, జ్ఞానానికి గుర్తు. కటిక చీకట్లలో కాంతి పుంజాలని, నిశ్శబ్దంలో సంతోషాల శబ్దాన్ని, నీరసంలో ఉత్సాహాన్ని నింపే ఆనందకేలి దీపావళి. అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞానమనే వెలుగులోకి తీసుకెళ్లే పండుగే ఇది. సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా దీపావళి పండుగను భావిస్తారు. దీపావళి శరదృతువులో రావడం మరో విశేషం. మనో నిశ్చలతలకు, సుఖశాంతులకు అనువైన కాలం ఇది. సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి దీపావళి రోజున భక్తి శ్రద్ధలతో ఆమెను పూజించి ఆశీస్సులు అందుకుంటారు. ఈ దీపావళి రోజు ఏ ఇంట్లో దీపాలు వెలుగుతాయో ఆ ఇంట్లో మహాలక్ష్మి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ఈ రోజున దీపాల వరుసతో లక్ష్మీదేవికి నీరాజనాలు అందిస్తారు. ఈ రోజున సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీ రూపమైన తులసి కోట ముందుగా దీపాలు వెలిగించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని అష్టోత్తరాలతో పూజించి గృహమంతా దీపాలంకృతం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని విశ్వసిస్తారు. మరి అలాంటి దీపాలను ఎలా పెట్టాలి అనే విషయాలను గురించి మాట్లాడినట్లయితే వాటన్నింటినీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దీపం ఏ విధంగా పెట్టాలి అనే విషయానికి వస్తే, దీపారాధన ప్రతిరోజు చేయమని సనాతన ధర్మం చెప్తోంది. దీపాన్ని తూర్పు వైపు పెడితే ఆరోగ్యం కలుగుతుంది, పశ్చిమంలో పెడితే భక్తి పెరుగుతుంది, ఉత్తరానికి పెడితే ఐశ్వర్యకారకం అవుతుంది, దక్షిణానికి పెట్టడం అశుభం, మృత్యుకారకం. భగవంతుడికి దీపం ఏ వైపు ఉండాలనే నియమం ఉంది. మహాశివుడికి ఎడమవైపు, విష్ణువుకు కుడివైపు దీపాన్ని ఉంచాలి. దీపాన్ని మధ్యలో పెట్టరాదు. అదేవిధంగా ఒకే వత్తితో దీపాన్ని వెలిగించరాదు. దీపారాధనకు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె శ్రేయస్కరం. లక్ష్మీదేవికి నేతి ప్రీతిదాయకం కావడంతో ఆమెను స్తుతించి ఈ దీపారాధన చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సాయంత్రం లేదా ఉదయం పూట ఆవు నేతితో దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులుండవు. చేతికి అందాల్సిన డబ్బు అందుతుంది. ఇంట్లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. నేతి దీపాన్ని ఇంట వెలిగించటం ద్వారా అప్పుల బాధలు తీరుతాయి. ఇంకా అలాగే దీపారాధన ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీపారాధనలో ఒకసారి వెలిగించిన ఒత్తిని మరోసారి ఉపయోగించకూడదు. కేవలం అగరొత్తులతోనే దీపాన్ని వెలిగించాలి. క్యాండిల్స్ లాంటివి వాడకూడదు. వెలిగించిన దీపంతో మరో దీపం వెలిగించకూడదు. ఇక ఏకముఖి దీపం మధ్యమం, ద్విముఖం కుటుంబ ఐక్యత, త్రిముఖం ఉత్తమ సంతాన సౌభాగ్యం, చతుర్ముఖం పశు సంపద, ధన సంపద, పంచముఖ దీపం వల్ల సిరి సంపదలు వృద్ధి చెందుతాయని విశ్వసిస్తారు. దీపారాధనకు మట్టి, వెండి, పంచలోహాదులతో తయారైన ప్రమిదలను వాడడం శ్రేయస్కరం. ఒకవేళ పూజ మధ్యలో దీపం కొండెక్కితే ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించి మళ్ళీ వెలిగించాలి.